ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి కెనరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ నాగచంద్రిక అమ్మతో మనం ప్రేమలో కనిపించే డేంజర్, కొన్ని భయంకరమైన ప్రమాదకరమైనవి కూడా మనకు చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. వాటిని ఎలా గుర్తించాలి అనేది అమ్మ దగ్గర తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ, ఇప్పుడున్న కాలంలో ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఈ నిమిషం బాగున్నామంటే మరో నిమిషం ఎటువంటి వార్త ఎవరు పోయినారని వినాల్సి వస్తుందో తెలియదు. ఎవరికి గ్యారంటీ లేని లైఫ్ అని ప్రతి ఒక్కరికి తెలుసమ్మా. అయితే ఇలాంటి టైంలో కొంతమంది ఎలా ఉంటారు అంటే, వాళ్ళ కష్టాలు చెప్పుకోనికి ఎవరికన్నా కాల్ చేసినా, అది మీరైనా నేనైనా ఎవరైనా సరే, ఎవరైనా కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు కాల్ చేస్తే కొంతమంది మళ్ళా మాట్లాడతాంలే అని వాయిదా వస్తారు. కలవనీకి వాయిదా, మాట్లాడడానికి వాయిదా. దానివల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనుషుల్ని పోగొట్టుకుంటాం. నిజంగా ఒక మనిషి ఇలాంటి విషయాల్లో వాయిదా వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఎలా ఉండాలంటారు? ఒకరికి ఆపద వచ్చినప్పుడు ఆల్రెడీ మనకు ఆ పర్సన్ గురించి అంతా తెలిసిన వాళ్ళ గురించి, తెలియని వాళ్ళ గురించి అయితే మనం ఏం మాట్లాడుకోలేం. నీకు ఆల్రెడీ ఒక పర్సన్ గురించి తెలుసు, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసు, వాళ్ళ నీ నుంచి ఏదో ఓదార్పు కోసం, ఒక ధైర్యం కోసం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కలవకుండా ఉండడమో, లేదా నీకు కాల్ చేస్తే నువ్వు తీయకపోవడమో, తర్వాత ఆ మనుషులు పోతే ఏం చేస్తారు? వాయిదా పద్ధతి అనేది దేంట్లో అయినా కూడా, వాయిదా అంటే ఏదో మనం డబ్బులు కట్టేదానికి వాయిదాలు తీసుకుంటున్నాం అని అది కాదు నేను చెప్పేది. ఒక మనిషి యొక్క మాట మాట్లాడాలనుకున్నప్పుడు, మనం ఒక దాన్ని మనం చేయాలనుకున్నప్పుడు దాన్ని వాయిదా వేయడం అనేది అది మంచిది కాదు అసలు. ఎందుకంటే అది ఎన్నో అనర్థాలకు కూడా దారి తీస్తుంది. ఒక మనిషి మనకు కాల్ చేసి, నేను ఇప్పుడే ఫోన్ చేసి కావచ్చు, లేదా వచ్చి కావచ్చు, నేను మీతో మాట్లాడాలి, నా బాధ మీకు చెప్పుకోవాలి అని అన్నప్పుడు, వెంటనే మనం స్పందించినప్పుడు సరైన టైంలో సరైన వ్యక్తిగా మనం వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. నువ్వు ఏమన్నా వాళ్ళకి చేయకపో, ఎందుకంటే వాళ్ళు ఏదో బాధతోనో ఏదో దిక్కు దోచక కారు చీకట్లో ఉన్నట్లు అయిపోయి, ఒక స్నేహితులుగానో స్నేహాన్ని కోరు, నా బాధని వీళ్ళు తప్ప వీళ్ళకి చెప్తే తప్ప తీరదు, వీళ్ళు చెప్తే నాకు సలహా ఇస్తారో లేకపోతే దారి చూపిస్తారో అనుకున్న ఒక ఆలోచనతో మనకు ఫోన్ చేస్తారు. దాన్ని వెంటనే మనం స్పందించాలని అంటున్నాను నేను. అది లేని పక్షంలో నేను మళ్ళీ మాట్లాడతాను, మళ్ళీ కలుద్దామని, మళ్ళీ చేస్తాం అనేది ఎప్పుడు కూడా చాలా తప్పు వ్యవహారం అది. దానివల్ల ఏమవుతుందంటే ఆ కష్టంలో ఉండే వ్యక్తికి దిక్కు దోచక, ఎవరు చెయ్యందించే వాళ్ళు లేక, ఏ పక్క ఏం చేయాలో తెలియక మానసికమైన వేదనతో ఉంటారు వాళ్ళు. ఆ టైంలో ఏం చేస్తారంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం ఫస్ట్ వచ్చేది అదే మనిషికి. ఎందుకు ఈ జీవితం, ఇంకా నాకంటూ ఎవరు లేరు, నేను ఇంత బాధలో ఉన్నప్పుడు నాకు చెయ్యందించే వాళ్ళే లేరు, ఇంకా నా కారు చీకటిగా ఉంది చుట్టుపక్కల అని ఒక చీకట్లో పడిపోయి వాళ్ళు ఇప్పుడు ఎవరికైనా ఎండింగ్ ఏది? చావే. భరించలేను అనేసి ఎండింగ్కి వెళ్ళిపోయి చచ్చిపోవాలనుకుంటారు వాళ్ళు. నన్ను అడిగితే ఆడెవడో ఆమె ఎవరో మోసం చేసిన దానికంటే వీళ్ళే మధ్యలో ఎవరైతే రెస్పాన్స్ ఇవ్వని వాళ్ళే నేరస్తులు అంటాను నేను ఫస్ట్. అంతేనా? ఎంతో కష్టం అనిపిస్తుంటుంది రాధా, ఎవరితోన్నా మోసపోయి కావచ్చు, ఇంకా చాలా చాలా కష్టాలలో ఉన్నప్పుడు. నేను మళ్ళీ ఆర్థికంగా నేను అంటాను లేదు, ఆర్థికంగా ఉంటాను. ఒకవేళ ఆర్థికంగా నువ్వు సహాయం ఆర్థికంగా చేయకపోయినా పర్వాలేదు, ఒక దారి చూపించు, ఇట్లా చేసుకోవచ్చు మనము, ఇట్లా మాట్లాడచ్చు, ఇలా చేద్దాం మనము అని నువ్వు మామూలుగా ఏదైనా సహాయం చేయొచ్చు మనము. అది లేనప్పుడు కూడా చాలా మంది ఏదో ఫైనాన్షియల్ ఇదిగా కూడా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్ట వాళ్ళకి నువ్వు ఒక్కసారి నువ్వు చూపించావనుకో దారి, వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యావంటే నువ్వు ఆ జీవితాన్ని నువ్వు కాపాడినట్లు అవుతుంది కదా. అవునమ్మా. ఎంత ఇది అనిపిస్తుంది అంటే చెప్పకూడదు, నాకు తెలియదు కానీ మన ఏదో ఒక సినిమాలో కూడా చూసిన ఇది. ఒక అతను సీఎం అంటే ఎవరు, అతనికి ఏదో పెట్టుబడి ఏదో అమౌంట్ ఏదో ఇచ్చింటాడు, అతనికి లాస్ట్ ఇది వస్తుంది అనమాట. అతను చనిపోయిన తర్వాత అతని కొడుకు సీఎం అవుతాడనమాట. ఇంకా లాస్ట్ ఎండింగ్ ఈ సమయం గడిస్తే ఇక నాకు ఆపద వచ్చి నెత్తిన పడుతుంది, నేను చచ్చిపోవాలని తీర్మానించుకుంటాడు. భార్య పిల్లలు అంతా ఉంటారనమాట, అంతా పడుకుని ఉంటారు.
వీడొక్కడ ఆలోచిస్తూ ఉంటాడు అనమాట, ఏం చేయాలి, ఇంకా తెల్లారిందంటే నేను ఇదైపోతాను. ఎన్నోసార్లు ఫోన్ చేస్తాడు, ఎవరు ఫోన్ చేయరనమాట. ఆ సీఎం కొడుకు ఫోన్ చేస్తాడు లాస్ట్ది. ఇప్పుడు ఇతను ఫోన్ చేయకపోతే నేను చచ్చిపోవాలనుకుంటాడు. వెంటనే ఆ ఫోన్ చేస్తాడు, కరెక్ట్గా అతను రియాక్ట్ అవుతాడు. చూసారా, రియాక్ట్ అయితే చెప్పుకుంటాడు, ఇట్లా మీ నాన్నకి నేను ఇట్లా చేసా, ఇట్లా ఇచ్చాను, నాకు సార్ రేపు గడువు ఇది అయినప్పటికీ ఆయన అతనికి వెంటనే స్పందించి హెల్ప్ చేస్తాడు, జాబ్ ఇస్తాడు. ఒక ఆడి జీవితమే కాక వాళ్ళ ఇంట్లో ఉండే ఒక సంసారం, ఒక కుటుంబాన్ని నిలబెడతారు. ఇప్పుడు మనం అనుకుంటాం అతను ఒక్కడే చెప్పుకుంటాడని, కానీ ఆ వెనకలు ఎంతమంది ఉన్నారు, ఆ కుటుంబాన్ని కూడా మనము ఆదుకున్నట్లు అవుతుంది. దయచేసి ఎవ్వరు కూడా కష్టంలో ఉండాలని కానీ ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు, ఒకవేళ అర్ధరాత్రి కూడా కొంతమంది ఫోన్ చేసినప్పుడు విసుక్కుంటాం మనం, ఇవాళప్పుడు చేస్తాడు. అర్ధరాత్రి పూట ఫోన్ చేసినారంటే ఎందుకు చేశారు, నీతో మాట్లాడడానికి కాదు కదా. అర్ధరాత్రి పూట టైంలో కాల్ చేశారంటే ఏదో అక్కడ తెలిసిన వ్యక్తులు, మన తెలియని వ్యక్తులు ఫోన్ తీయద్దు. తెలిసిన వ్యక్తులు, నీకు మరీ దగ్గరగా ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తున్నారంటే ఏదో జరిగింది. వెంటనే మనం రియాక్ట్ అయ్యామంటే చాలామంది ఇప్పుడుండే ట్రెండ్లో పిల్లల్ని నేను చూస్తున్నా, ప్రతిదీ వాయిదా వేయడమే. ఇంకొక నాకు చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఏది కూడా ప్రతిదీ నేను వింటున్నాను. అందరినీ స్టూడెంట్స్ వాళ్ళని చూస్తుంటాను కదా నేను దగ్గర. ఇది వెంటనే స్పందించి చేసేవాళ్ళు చాలా తక్కువైపోయినారు. వాయిదాల పద్ధతిలోనే ఉంటారు వాళ్ళు కూడా. దానివల్ల ప్రాణాలు పోతాయి, నష్టపోతారు. ఆ సమయాన్ని ఇంకో రకంగా కూడా వెళ్ళిపోతాయి. మనకి మళ్ళీ మనం అందుకోలేనంత అయిపోతాయి, మనం మళ్ళీ తిరిగి కోలుకోలేనంత కూడా అయిపోతాయి. చాలా నష్టాలు జరుగుతాయి లైఫ్లో. కాబట్టి దయచేసి ఎవరైనా కూడా నీకు మంచి స్నేహితులే కాదు, ఎవరైనా దారిలో పోయేవాళ్ళు ఏదైనా కష్టంలో ఉంటే మనం సహాయం చేయాలి. వెంటనే చేయండి, మీకు చేతనే సహాయం చేయండి. డబ్బుతోనే అన్నీ చేయక్కర్లేదు, చేతులతో కూడా మనం ఎన్నో చేయొచ్చు. మంచి మాటతో సాయం చేయొచ్చు, ఆ జీవితం నిలబడుతుంది. వాళ్ళకి దిక్కు వచ్చినప్పుడు ఒక మంచి మాట చెప్పు, మంచి ధైర్యం, ఓదార్పు. ఆ ఓదార్పు ఉన్నప్పుడే వాళ్ళకి ఎంతో మనోధైర్యం ఎక్కువైతుంది. అంతే కదా. అంతేగాని వాయిదాల పద్ధతిలో చెప్పి ఇప్పుడు కాదు ఇంకో 10 రోజుల తర్వాత మనిషి చూడనికి కూడా ఉండరు. చాలా మంది చేస్తారు అట్లా. అది ఇంకా సరిదిద్దుకోలేని తప్పు, మనం జీవితాంతం దాన్ని బాధపరుస్తాం. అవతల వాళ్ళు చనిపోయినప్పుడు అప్పుడు నువ్వు రియాక్ట్ అయ్యే ప్రయోజనం ఏముంది? అప్పుడు నీలో మదనము స్టార్ట్ అవుతుంది. అయ్యో ఏదో చెప్పుకోవాలని అనుకుని నాకు ఫోన్ చేసనే మనం చేయలేకపోతే చెప్పలేకపోతే అనే బాధ ఎంత ఉంటుంది. అది ఉంటుంది. అందుకని ఎవ్వరు కూడా మనము ఎవరిని నిర్లక్ష్యం చేయకండి, అది ప్రాణాలు పోతాయి. పిల్లలు అట్లా కూడా ఉండాలి అట్లే మనం. అంతే, కరెక్ట్ అమ్మా. థ్యాంక్ యూ.